మ్యాటర్ వీక్ అయితే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ముస్లిమ్స్ వాళ్ళ వైపు లేరు అని ఎవరు చెప్పుకోరుగా. లేరు అని చెప్పుకోకుండా మా వైపు ఏమని చెప్పారని చెప్పేసి ఒక స్ట్రాటజిక్గా వాళ్ళు విఫలైతే చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళేమి ఎందుకుంటారండి? వాళ్ళు ఏం చేశారు వైసీపీ వాళ్ళు? ముస్లిం మైనార్టీకి ఏం చేశారు? మన 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 హయాంలో, టీడీపీ హయాంలో బీజేపీ వారితో పొత్తులో ఉన్నప్పటికీ, సెంట్రల్తో పొత్తులో ఉన్నప్పటికీ 2014 చూసుకుంటే ఆ 5 years స్పాన్లో ముస్లిమ్స్కి దుకాణాన్ని కానీ, మకానాన్ని కానీ, దుల్హన్ పథకాలని కానీ, రంజాన్ తోఫా అని కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవన్నీ వచ్చినాయి. ఈ చెప్పిన 5 పాయింట్లలో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని నెరవేర్చారు చెప్పండి ఒకసారి. దుల్హన్ పథకం వచ్చిందా? దుకాణం అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన అసిస్టెన్స్ ఏదైతే తోడ్పాటు అయితే వచ్చిందా? రాలేదే. దుల్హన్ పథకానికి పెళ్లిళ్ళకి ఏదైతే వస్తుందో దానికి 10వ క్లాసులో చదివి ఉండాలి అనే ఒక క్వాలిఫికేషన్ అనే ఒక అడ్డుకట్ట వేసి పెట్టారు. మా హయాంలో అలాంటివి ఏమి లేవే. ఎవరైనా సడన్గా మట్టి ఖర్చులకి, ముస్లిం చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు డబ్బులు ఇచ్చిన ఘనత మా టీడీపీ ప్రభుత్వం ఉండేది. ఇవన్నీ ఏమీ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక కమ్యూనిటీ అంతా, అది కూడా మేజర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు టోటల్ వాళ్ళకి ఉన్నారనే ఉద్దేశం ఏదైతే ఉన్నారో అంత భ్రమాది. టోటల్గా ఫాల్స్ ప్రోపగాండా అంట నేను. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో రాబోయేటటువంటి 2024 ఎన్నికలపైన అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి, టీడీపీ హవా ఎలా ఉండబోతుంది మీ యొక్క అంచనాకు సంబంధించి? నా అంచనా కాదండి, ఇది గ్రౌండ్ రియాలిటీ చూసుకుందాము. ఇప్పుడు మామూలుగా అయితే ఒక పార్టీని గెలిపించాలి, ఒక పార్టీకి ఓటు వేయాలి అంటే చూడాల్సింది ముందు ఆ పార్టీ అధినేత. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేసిన ఘనత ఉంది ఆయనకి. ఒక విజనరీ, ఒక ఇన్నోవేటివ్ పర్సనాలిటీ ఉంది అని చెప్పేసి ఐటీ దిగ్గజాలు కానివ్వండి, ఒక మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఒక సోనీ ఎరిక్సన్ కానివ్వండి, అలాంటి కంపెనీ సీఈఓలతో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి వాళ్ళని ఒప్పించి తెచ్చిన ఘనత బాబు గారికి ఉంది. వాళ్ళ అధినేతకి ఏముంది? వాళ్ళ అధినేత ఏముందంటే జాకీ లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి, కియా లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి. మా అధినేత తెచ్చిన కంపెనీ అనేది వెళ్ళిపోతా ఉన్నాయి. దేనివల్ల వెళ్ళిపోతా ఉన్నాయి? వాళ్ళ అధినేతకు ఉన్న క్వాలిఫికేషన్ అదే.